సార్ ఎప్పుడు అంటే కొత్తగా తగ్గేదే ఉండదు. బట్ సంక్రాంతి వస్తుందంటే శిరీష్ గారే కింగ్ నైజాం. సో సంక్రాంతి 5 సినిమాల్లో 4 సినిమాలు మీరే చేస్తారు. మీకు చెప్పాను ఓన్లీ రౌడీ జనార్దన్ గురించి మాట్లాడు. నెక్స్ట్ స్పెషల్ బడ్జెట్ పెడుతున్నారు, ఒక ఇంప్రెషన్ కోసం అంటున్నారు. మీరు కూడా ఇప్పుడు చెప్పారు ఎంత బడ్జెట్ అని. మీరు ఓపెన్ గా చెప్తారు కాబట్టి అడుగుతున్నా, అసలు ఏంటి, ఎంత బడ్జెట్ అయింది, ఎంత విజువల్ చేయడానికి వెళ్ళారు? విజువల్ ఖర్చు ఒక రోజు ఖర్చే. ఒక రోజు షూటింగ్ కు మాకు ఎంతైతే స్పెండ్ చేస్తాం అంతే. సో జనరల్ గా దాన్ని మేము చాలా ఆలోచిస్తాం. ఏంటి రవి ఒక రోజు నాకు షూటింగ్ పెరుగుతుంది అంటే, రవి వచ్చినది చాలా సింపుల్ గా కన్విన్స్ చేసింది. వైట్ షాట్ ఉంది కదా సరే, సినిమాలో షాట్ అదే వాడుతున్నాను, అంతకు ముందు బట్టికే హాఫ్ డే షూట్ దీనికోసం స్పెండ్ చేస్తున్నాను. అది సినిమాలో వాడే షాట్. ఒక రోజు కలెక్షన్, ఒక రోజు ఎక్స్పెండిచర్ అన్నారు కదా. ఈ సినిమా ఎన్ని రోజులు తీస్తే అందులో ఒక రోజు ఎక్స్పెండిచర్. ఫస్ట్ ఫిలిం రిలీజ్ చాలా ఇయర్స్ అవుతుంది. మధ్యలో మీరు షోరన్నర్ గా అదే రైటర్ గా చేశారు, బట్ చాలా గ్యాప్ ఉండింది మీకు. అందరు బేసిక్ చెప్తారు గ్యాప్ తీసుకోలేదు వచ్చిందని. ఏంటి ఈ స్టోరీతో కూడా మీరు ఎక్కువ ట్రావెల్ అయ్యారు. మీరు చాలా ఇయర్స్ నుంచి రౌడీ జనార్దన్ అని చెప్తారు ఇండస్ట్రీలో కూడా మీకు. సో ఎప్పటి నుంచి ట్రావెల్ అయ్యారు, ఈ గ్యాప్ ఎందుకు, ఇంత గ్యాప్ తీసుకోవడం రీజన్ ఏంటి? ఇది గ్యాప్ తర్వాత రావట్లేదు సార్. నా మొదటి సినిమా కొంచెం తొందరగా వచ్చింది. నేను వెబ్ సిరీస్ తీద్దాము, దాని నుంచి వర్క్ నేర్చుకుందాము, ఆ తర్వాత ఈ కథ చెప్పాలి అని ఉంది. అనుకోకుండా బాగా వచ్చిందని అందరూ కలిసి దాన్ని టీం అందరూ కలిసి సినిమా చేశారు. సో టెక్నికల్ నా ఫస్ట్ సినిమా, అది యాక్సిడెంట్. సో దీనికి నేను ఇంకా నేర్చుకోవాలి అని అనుకున్నానండి. ఎక్కువ టైం ఎందుకు తీసుకున్నానంటే ఇంకా నేర్చుకోవాల్సి చాలా ఉంది అనిపించింది. రైటింగ్లో కానీ టీచింగ్లో కానీ చాలా తెలుసుకోవాలి. ఫస్ట్ సినిమా అయిన వెంటనే అర్థమైంది ఇంకా నేర్చుకోవాల్సి చాలా ఉంది, తెలుసుకోవాల్సి చాలా. అండ్ ఈ క్యారెక్టర్తో మీరు అన్నట్టు నేను చాలా రోజులు జర్నీ చేశాను. 5 ఇయర్స్ నుంచి ఈ కథ మీద ఉన్నాను, ఈ క్యారెక్టర్తోనే ఉన్నాను. మధ్యలో అశోకవనం చేశాను, కానీ నేను అశోకవనం డైరెక్ట్ చేయకపోవడానికి కారణం కూడా ఇదే నా నెక్స్ట్ సినిమా అవ్వాలి అని. దానికి వేరే డైరెక్టర్ అనుకున్నాను. కొంచెం టైం పెట్టాల్సి వచ్చింది అశోకవనానికి. కానీ మిగిలిన టైం మొత్తం ఈ 6 ఏళ్లలో 1 సంవత్సరం అశోకవనానికి పక్కన పెడితే 5 ఏళ్ళు ఈ కథ. చాలా బాగుంది. బీడీ గారు ఎగ్జైట్ అయిన పాయింట్ ఏంటి? లైక్ ఈ క్యారెక్టరైజేషన్ లేదా స్టోరీయా లేదా స్లాంగ్ ఎక్కువ ఎగ్జైట్ అయింది? ఎవ్రీథింగ్. మొదటి లైన్ నుంచే ఆయనలో ఎగ్జైట్మెంట్ చూశాను. క్లైమాక్స్ పూర్తయిన తర్వాత లాస్ట్ డైలాగ్ చెప్పినప్పుడు కూడా అదే ఎగ్జైట్మెంట్ చూశాను. నాకు తెలిసి మేబీ ఆయన ఆన్సర్ చేయాలి. నాకు తెలిసి ఆయనకి మొత్తం నచ్చింది. నాట్ జస్ట్ క్యారెక్టర్, నాట్ ది యాసర్, ఇంకా చాలా చూడాలి. నాట్ జస్ట్ బ్లడ్ అండ్ ఫైర్, ఇంకా చాలా ఎమోషన్ ఉంది, సోల్ ఉంది. అవన్నీ ఎక్కువ ఆయనకి ఇష్టం. అండ్ ఇట్స్ వెరీ పర్సనల్ అని ఆయనకి తెలుసు. అది ఆయనకి ఎక్కువ. 5 ఇయర్స్ స్టోరీతో ట్రావెల్ అయ్యారు. ఒక రచయితకి మామూలుగా 2 సంవత్సరాలు కలిసి చేస్తే ప్రేమ ఎక్కువైపోతుంది రాసుకున్న ప్రతి సన్నివేశం మీద సందర్భం. సో ఎంతవరకు స్ట్రిక్ట్గా ఉండగలిగారు రాసుకున్న ప్రతి సన్నివేశాన్ని, రాసుకున్న ప్రతి డైలాగ్స్ సినిమాలో పెట్టడానికి కుదరకపోవచ్చు. ఆ విషయం ఎంతవరకు స్ట్రిక్ట్గా అంటే రైటింగ్ దానికి 2 నెలల నుంచి మేము వర్క్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి ప్రతి ఒక్కటి జాగ్రత్తగా రవి టీం, నేను అందరం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ బెస్ట్ సినిమా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఆయన 5 ఇయర్స్ నుంచి మోస్తున్నది స్క్రీన్ మీద ఎలా తీసుకురావాలని ఓల్డ్ టీం ప్రయత్నం. రైటింగ్ దగ్గరే అయిపోతుంది కదా సార్. డైరెక్ట్ వచ్చిన కొంచెం టోటల్గా ఏది అవసరం లేదు అనేది డిస్కస్ చేసుకుని ముందుకెళ్తాం. లవ్ క్యారెక్టర్ మీద, కథ మీద తప్ప సీన్స్ మీద, డైలాగ్స్ మీద కాదు. ఎవరనేది అందరూ ఎదురు చూస్తున్నారు. ఎవరు వచ్చారు ఇలాంటి వీడియోతో అనౌన్స్ చేస్తాం సార్. ఈసారి లీక్ వద్దని సర్ప్రైజ్ ఉండొచ్చా? ఉండదు సార్. రాజు గారు చెప్పండి సార్, కొంచెం సర్ప్రైజ్ ఉండొచ్చా? డైరెక్టర్ చెప్పాడు సార్, మీరు చెప్పేస్తారు సార్. విజయ్ క్యాలిబర్కి, కెపాసిటీకి, తన ఫ్యాన్ బేస్కి తగ్గ సినిమాకి చేయట్లేదని కొంచెం అసంతృప్తి ఫ్యాన్స్లో ఉంది. వాళ్ళ ఆకలి సినిమా ఎంతవరకు తీరుస్తుంది సార్ రౌడీ జనార్దన్?
ఫుల్ మీల్స్. సో అంటే బేసిక్ గా చెప్పాను కదా, ఎప్పుడు ఒక హీరోకి తను చెయ్యని క్యారెక్టర్లో ఇమిడినప్పుడు మనం సినిమా చూసేటప్పుడు అది మనం కొత్తగా ఫీల్ అవుతాం. నాట్ ఓన్లీ ఫ్యాన్స్ కి డబుల్ మీల్స్ అవుతుంది, మనకు ఫుల్ మీల్స్ అవుతుంది. సో ప్రేక్షకుడుగా మనం ఆ సినిమాని ఆస్వాదిస్తాం. అదే రౌడీ జనార్దన. రాజు గారు కుర్రాడు కొత్తగా ఉన్నాడు, కొంచెం చిన్నగా ఉన్నాడు, మరి ఎక్కువ బడ్జెట్ అంటున్నారు, చూసుకున్నారా నిన్ను? 58 సినిమాలు తీసి 12 మంది డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేసిన మా హీరోగా. అంటే ఇంతకుముందు కూడా ఇలాగే అన్నారు, అందుకని కొంచెం చూసుకున్నారా? ఇంతకుముందు ఇంత భారీ సినిమా ఏ కొత్త డైరెక్టర్ చేతిలో పెట్టలేదుగా. అదే 58లో ఎన్నో అద్భుతాలు కూడా క్రియేట్ చేశాక. ఇప్పుడు సీతమ్మ వాటిలో సినిమాలు చిన్న సినిమా తీసిన డైరెక్టరే కదా. సో వాళ్ళు ఎప్పుడైతే కథ చెప్తారో వాళ్ళు ఎంత మటుకు ఇన్వాల్వ్ అయి చేశారనే దాని మీద రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చారంటే నేను ఏం మాట్లాడట్లేదు. మేము అద్భుతాలు వాళ్ళు తీసాలంటే కూడా వద్దురా బాబు మానేశ్వర వరకు ఆల్రెడీ అంటే మాకు క్లారిటీ ఉంది, ఆయన తీయగలుగుతారు. డైరెక్టర్ గారు ఇప్పుడు ఈస్ట్ గోదావరి బ్యాక్డ్రాప్ చెప్పారు కదా, 80s బ్యాక్డ్రాప్. మరి మీరు మలయాళం వాళ్ళు తీసుకొస్తే వాళ్ళన్నీ ఈస్ట్ గోదావరి బ్యాక్డ్రాప్, ఆ యాంబియన్స్ అవన్నీ తీసుకురాగలరా? వాళ్ళు చేసే పని వాళ్ళు చేయాలి కదా. లేదు సార్, వాళ్ళు నాకు చాలా ఇష్టమైన టెక్నీషియన్స్, చాలా గొప్ప టెక్నీషియన్స్. టెక్నీషియన్స్ యూనివర్సల్. వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఉన్నారు. ఈస్ట్ గోదావరి సినిమా అంటే ఈస్ట్ గోదావరి నుంచి ఒక సినిమాటోగ్రఫర్ తీసుకురావాలంటే చాలా కష్టం. నాకేంటంటే ముఖ్యంగా మా సినిమాటోగ్రఫర్ ఆయన ప్రేమను తీశారు. నేను ఫస్ట్ ఫిల్మ్ ఎలా తీసాను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. ఆయన ఫ్రేమ్స్ ఎలా పెట్టుకొని నేర్చుకొని ఎలా తీయాలి అని డిస్కస్ చేసి సినిమా తీశారు. సో ఈసారి అవకాశం కుదిరింది కాబట్టి రాజుగారిని అడిగి ఆయన్ని డైరెక్ట్గా వెళ్ళి కలిసి ఆయన కథ చాలా నచ్చింది. ఇప్పటివరకు ఆయన ఎప్పుడు తెలుగు సినిమాలు చాలానే కథలు విన్నారు ఆయన. బట్ ఫార్చునేట్లీ ఈ కథ నచ్చి ఆయన ఫస్ట్ టైం తెలుగుకి వస్తున్నారు. అలాగే మిగతా టెక్నీషియన్స్ కూడా దేని యూనివర్సల్ వాళ్ళకి మన ఇవన్నీ నువ్వు నోట్ చేసుకొని మానిషో అయ్యాక మళ్ళీ సక్సెస్ఫుల్ పెట్టినప్పుడు అడగాల్సిన క్వశ్చన్స్ అడుగుతున్నావు. సరే, ఇప్పుడు సిరీస్ గారు ఎందుకు మాట్లాడట్లేదు? మీరు సిరీస్ గారు అసలు మాట్లాడట్లేదు. మళ్ళీ ఏదైనా నేను మాట్లాడితే దాంట్లో ఏం వెతుకుదామని ట్రై చేస్తున్నావు. ఫస్ట్ సినిమా రాజావారి గారు కానీ తర్వాత అశోక్ అర్జున్ కానీ రైటింగ్ అనేది చాలా సాఫ్ట్ రైటింగ్, మంచి కాఫీ తాగుతున్న ఫీల్ అయితే వస్తుంది. ఇది ఇల్లు మీలో ఉన్న ఇల్లు స్టోరీ. ఈ ఒరిజినల్ ఈ కథలో కూడా అలాంటి రైటింగ్ ఉంటుంది ఖచ్చితంగా. ఆ లేయర్ కూడా ఉంది. అది కూడా తొందరగా చూస్తారు. అది ఎక్కడ మిస్ కాకుండా చూస్తున్నాను. ఎమోషన్ ఎక్కడ మిస్ కాదు. అది ఇట్స్ నాట్ జస్ట్ ద బ్లడ్ అండ్ ఫైర్, చాలా ఎమోషన్ సోల్ కూడా ఉంది. రాజు గారు ఫస్ట్ కమిట్మెంట్ ఉంది వీడియోతో సినిమాలో ఫ్యామిలీ సినిమా ఒకటి మాస్ యాక్షన్ సినిమా అని. లేదు అనుకోలేదు. పోతే ఆ సినిమా జరుగుతున్నప్పుడు ఈ కథ నాకు రవి చెప్పడం జరిగింది. ఆ సినిమా ఓకే అయిన తర్వాత షూటింగ్ మధ్యలో గుర్తులేదు కానీ అప్పుడే చెప్పాడు. అప్పుడు 3.5 hours నాకు ఈ కథ నరేషన్ ఇచ్చాడు. అప్పుడే విజువల్గా ఇందాక ఎవరు అడిగారు కదా, అంత డీటెయిల్గా నరేషన్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడే ఈ క్యారెక్టర్ కానీ ఆ బ్యాక్డ్రాప్ కానీ అందులో ఉన్న ఎమోషన్స్, కత్తి నేనే ఎత్తున్నది యుద్ధం నాతోనే, దాంట్లోనే కథ ఉంది. 2026 డిసెంబర్లో రిలీజ్ చేయాలంటే ఇంకా 1 year మీకు షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఉంది. ఇప్పుడు తీసుకుంటున్నాను ప్రతి ఒక సినిమాని ఆ బ్యాక్డ్రాప్లో ఇందాక ఇంతమంది టెక్నీషియన్స్తో ప్రాపర్గా ప్రేక్షకులకు ఇవ్వడానికి టైం పడుతుంది. ఇంకా ఇలాంటి సినిమా ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత అసలు సంబంధం ఇది వేరే 1980s బ్యాక్డ్రాప్లో ఈస్ట్ గోదావరిలో జరిగే కథ. గారు అంటే ఈ సినిమా అయినాక ఇంకో సినిమా చేస్తారా, ప్యారలల్ ఇంకో సినిమా ఏమైనా స్టార్ట్ చేస్తారా మీరు?
అంటే అర్థం కాదు. అంటే ఇప్పుడు ఎల్లమ్మ ఇవన్నీ ఉన్నాయి కదా. 2026 లో 6 సినిమాలు వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాం. SVC నుంచి 2026 లో Release లో ఉన్నాయా? Yes. షూటింగ్ లో ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం. అన్ని ఒకటి చెప్తాను. సార్ రాజు గారు సార్ సంక్రాంతి బరిలో మనం ఏమైనా ఉన్నామా? సంక్రాంతి బరిలో మనం ఏమైనా ఉన్నామా? 27 సంక్రాంతి 26 సంక్రాంతి 2 వారాల్లో ఉంటే సినిమా అనౌన్స్ కాదా ఇప్పటి వరకు? నేను అన్నది మీరు డిస్ట్రిబ్యూషన్ అది ఉంది కదా, అవన్నీ జరుగుతూ ఉంటాయి, అవి వేరే. అదే అడుగుతున్నాను నేను. ఉన్నామా మనం? లౌటీ జనార్దన టాపిక్ మాట్లాడాలి, అది కాదు. రాజు గారు శిరీష్ గారికి ఏమంటే చెప్తారు పోనీ. శిరీష్ గారు నోటి మీద ప్లాస్టర్ వేసేసారు. సార్ రాజు గారు అంటే మీరు ఏ దాని మీద అయితే ఉన్నామో దాన్ని మనం ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయకపోతే సార్ ఒకటి నిజమే మీరు అన్నది ఏంటంటే ఈ సినిమాని తీసుకెళ్ళాలి, మేము సెలబ్రిటీ ఒక రాజు గారు లాంటి రేర్ సెలబ్రిటీ బయటకు వచ్చినప్పుడు ఆయన చుట్టూ జరిగేవి కూడా తీసుకెళ్ళాలి. ఇది కూడా మా పని కదా. నేను దానికోసం సపరేట్ గా ప్రెస్ మీట్ మీరు పెడతాను, పెట్టరు కదా. రేపే పిలుస్తా. సరే రాజు గారు ఎనీవేస్ ఒకటి ఇందాక చెప్పడం స్కిప్ అయ్యా, విన్స్ చాలా బాగుంది. వీఆర్ రూటింగ్ ఫర్ యువర్ కమ్బ్యాక్, అసలు ఇందులో క్వశ్చనే లేదు. మీరు కూడా చాలా ఓపెన్ గా ఫెయిల్యూర్స్ గురించి చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నారు కాబట్టి వన్ థింగ్ ఏంటంటే అన్కండిషనల్ గా మీ కమ్బ్యాక్ గురించి మాట్లాడు. బట్ ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే 2025 లో మీరు కొంచెం పాస్ చేశారు, ప్రొడక్షన్ కూడా ఏంటి మిస్టేక్స్ జరుగుతున్నాయని చెప్పి పాస్ చేశారు. ఇండస్ట్రీలో కూడా అందరికీ చెప్పే మాట, అందరికీ తెలియని మాట ఏం కదా, రాజుగారి పని అయిపోయిందని చెప్పి అంటున్నారు. బట్ 2026 కమ్బ్యాక్ ఎలా ఉండబోతుంది? అక్కడ ఉందిగా, అదే చెప్పాను కదా నేను. మీరు అడిగిన దానికే ఇప్పుడు వేరే లేదో అంటారు, ఏది నాకు అవసరం లేదు, అక్కడికి ఉంది. అది విజయ్ కోసం రాసుకున్న డైలాగ్నే నాకు చూపించిందో చెప్పారు, రైట్ టైంలో నా కోసం రాసినట్టుంది ఆ డైలాగ్ అని. ఏదైనా ఇక్కడ సక్సెస్ ఫెయిల్యూర్స్ మేము వెల్కమ్ చేసేవాళ్ళం. 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో ఉన్నప్పుడు ఇక్కడ నిలబడాలి అంటే మేము సక్సెస్ డెలివరీ చేయాలి. మా పని ఏంటి, మంచి డైరెక్టర్ చెప్పిన కథ మాకు మా జడ్జిమెంట్తో సెలెక్ట్ చేసుకొని దానికి కావాల్సిన అరేంజ్ చేసి ప్రేక్షకుల దగ్గరికి సినిమా తీసుకెళ్ళడం మా డ్యూటీ. అలాగే 58 ఫిలిమ్స్ కంప్లీట్ చేసాం. 100 ఫిలిమ్స్ తొందరలోనే, ఆ నంబర్ కూడా ఇక్కడే చూస్తాము. 100 ఫిలిమ్స్ కంప్లీట్ చేసి ఇందులో కూడా ఆ 70% సక్సెస్ పర్సెంటేజ్ ఎలా మెయింటైన్ చేయాలని వర్క్ చేస్తాం. రాజుగారు థ్యాంక్ యూ. రాజుగారు ఇందాక ట్రెండ్ ఫాలో అవ్వాలి మేము కూడా అని అన్నారు కదా, అంటే ట్రెండ్ ఫాలో అయినప్పుడు ఆయన స్టోరీ చెప్పినప్పుడు మీరు ఎలా, అంటే మీరు ఎలా అప్డేట్ అవుతున్నారు స్టోరీలు, మీరు ఎట్లా ఆయనకంటే ఈ స్టోరీలో ఇట్లాంటి కరెక్షన్స్ ఉన్నారని ఎట్లా చెప్పగలుగుతారు? అది ఇప్పుడు మీకు సినిమా రిలీజ్ రోజు అర్థమవుతుంది, నేను ఇప్పుడు చెప్తుంది అర్థం కాదు. సో సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. Yeah. Okay. Thank you so much. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, media. ఎలాంటి కాంట్రవర్సీ